వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి థర్డ్ సెమ్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యభాగం దూతవాక్యమను పాఠం. ఈ దూతవాక్యానికి సంబంధించిన సారాంశాన్ని మీకు ఈ వీడియోలో వివరిస్తాను. చివరి వరకు చూడండి. నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. దూతవాక్యము అనేటువంటి నాటకం భాస మహాకవిచే రచింపబడినది. అయితే రూపకాలు మొత్తం 10 ఉన్నాయండి. 10 రకాలైనటువంటి రూపకాలలో ఈ దూతవాక్యం అనేటువంటిది వ్యాయోగానికి చెందినటువంటి నాటకం. వ్యాయోగం అంటే ఏమిటి అని అంటే కథ ప్రధానముగా ఉండాలా, హాస్యము శృంగారము కాకుండా మిగతా రసాలను ఆశ్రయించి ఉండాలి, ఉద్ధతుడైనటువంటి వ్యక్తిని ఆశ్రయించి ఉండాలి, ఒకే రోజు జరిగిన సంఘటన ఉండాలి. ఈ 4 రకాల భాగాలు కనుక ఉంటే అది వ్యాయోగానికి చెందినటువంటిదే ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి దూతవాక్యం కూడా ఇతివృత్తం వచ్చేసి మహాభారతం నుంచి తీసుకోబడింది. కథ ప్రధానంగా ఉన్నది. ఇక్కడ వీరరసం ప్రధానం. పాండవులందరూ కోరగా ఈ శ్రీకృష్ణుడు దుర్యోధన యొక్క సభకు వచ్చి ఉన్నాడు. 4వది ఒకే రోజు జరిగిన సంఘటన ఇదంతా కూడా. కాబట్టి ఇది వ్యాయోగానికి చెందినదని మనం గ్రహించవచ్చు. పూర్వము కావ్యాలు ఎక్కువగా రచించేవారు. అయితే కావ్యేషు నాటకం రమ్యం అని ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలగజేసినటువంటి వాక్యం అండి. అంటే కావ్యాల్లో నాటకం రమ్యమైనది. నాటకాంతం హి సాహిత్యం. అంటే నాటకం ప్రారంభం నుంచి చివరి వరకు సాహిత్య పదాలు, సాహిత్యంతో కూడినటువంటి ప్రక్రియలతో ఎక్కువగా నడుస్తూ ఉండేది. దీనివల్ల భాసుడు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నాడు. అందుకనే 2 మహాకావ్యాలు అంటే రఘువంశం, కుమార సంభవం అనేటువంటి 2 మహాకావ్యాలు రచించిన మహాకవి కాళిదాస్ కూడా భాసుడు గురించి చెప్పున్నాడు. ఏమని అంటే భాసుడు, సౌమిల్యుడు మొదలైనటువంటి మహాకవులు రచించినటువంటి కృతులు ఉండగా ఈ ప్రజలు నా ఈ కృతిని ఎలా ఆదరించవలను అని మాళవికాగ్నిమిత్రంలో కాళిదాసు వర్ణించి ఉన్నాడు. అంటే భాసుడు అంత గొప్పగా నాటకాలు రచించి ఉన్నాడు అనేటువంటిది ఒక కీర్తి. అయితే మొత్తం 13 నాటకాలు రచించి ఉన్నాడు ఈ యొక్క భాసుడు. అతని యొక్క కాలాన్ని కూడా 4వ శతాబ్దంగా నిర్ణయించవచ్చు. అది సుమారుగా మాత్రమే. ఇకపోతే భాసుడు అనేటువంటి మహాకవి రచించినటువంటి నాటకాలు మనకి 1922 సంవత్సరంలో మహామహోపాధ్యాయ అనే బిరుదు కలిగినటువంటి టి గణపతి శాస్త్రి గారు వీటిని ముద్రించడం జరిగింది. అసలు దూతవాక్యంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రారంభిస్తానండి. దుర్యోధనుడు కంచుకుని పిలిచి, కంచుకి అంటే సేవకుడు అండి, సేవకుని పిలిచి చెప్తాడు. సభామండపంలో రాజులను, కురువంశ వృద్ధులను కూడా సమావేశపరచమని చెప్తాడు. వారందరినీ సమావేశపరిచి వచ్చి మా దుర్యోధనుడికి తెలియచేస్తాడు. దుర్యోధనుడు సభామండపంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ ప్రవేశించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఈ యొక్క దుర్యోధన మహారాజు వస్తున్నాడని చెప్పి వాళ్ళందరికీ తెలియచేస్తాడు. అది తెలియజేసేటువంటి సమయంలో కంచుకి దుర్యోధనుడిని ఈ విధంగా పొగట్టడం జరుగుతుంది. ఏమని అంటే యువకుడు, అంతేకాకుండా శ్యామవర్ణుడు, పట్టు వస్త్రాలను ధరించి వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి హారములను ధరించి వస్తున్నాడు. చూస్తుంటే పున్నమి రోజు నక్షత్రముల మధ్య ఉన్నటువంటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు అని ఆ దుర్యోధనుని గొప్పగా వర్ణించడం జరుగుతుంది. ఆ తర్వాత సభకు వచ్చిన తర్వాత అందరూ ఆసీనులై ఉన్నటువంటి సమయంలో ఉన్న 11 అక్షౌహిణులకు సైన్యాధిపతిగా నిర్ణయించమని శకునికి తెలియచేస్తాడు. శకుని ఈ 11 అక్షౌహిణులకు సైన్యాధ్యక్షునిగా ఉండటానికి ఒక్కరే అర్హులు. ఎవరు అంటే ఆ భీష్ముడు అని చెప్పి తెలియచేస్తాడు. భీష్ముడు అంగీకరించగా ఈ యొక్క సభామండపంలో భీష్ముడిని ఆ 11 అక్షౌహిణులకు సైన్యాధ్యక్షునిగా నిర్ణయిస్తారు. అంతలో కంచుకి వచ్చి మహారాజులకు నమస్కారం చేసి, మహారాజా
పాండవ శిబిరం నుండి పురుషోత్తముడైనటువంటి నారాయణుడు వచ్చి ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. దుర్యోధనుడికి బాగా కోపం వస్తుంది. నా దగ్గర ఉంటూ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తిని పోవటం ఏంటి అని చెప్పి అతన్ని కోపగించుకుంటాడు. అప్పుడు ఆ కంచుకి ఏం చేస్తాడంటే దుర్యోధను యొక్క పాదాల మీద పడి తొందరపాటు వల్ల జరిగినటువంటి తప్పిదం కావాలని చేసినది కాదు అని చెప్పి క్షమించమని చెప్పి ప్రాధాయపడతాడు. దుర్యోధనుడు కూడా తొందరపాటు వల్ల మానవ సహజం తొందరపాటు, సరే వెళ్ళిమ్ము అని చెప్పి లేపి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పాండవ శిబిరం నుండి కేశవుడు వచ్చి ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత అతన్ని ప్రవేశపెట్టమని చెప్పి చెప్తాడు. కంచుకి వెళ్ళిపోతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజులతో ఆ కేశవుడు వచ్చినప్పుడు ఎవ్వరూ లెగవకూడదు, ఒకవేళ లేచినట్లయితే వారికి 12 బంగారు నాణ్యాలను అపరాధ రుసుముగా నేను శుల్కముగా విధిస్తాను అని చెప్పి చెప్తాడు. అందరూ కూడా అలాగే అంటారు. తర్వాత నేను లెగవకుండా ఉండాలి అంటే కంచుకి అనేటువంటి వాడిని పిలిచి, సేవకుని పిలిచి, ఇక్కడ ద్రౌపది వస్త్రాభరణ అనేటువంటిది చిత్రపటాన్ని తీసుకొచ్చి పెట్టు, నేను ఆ చిత్రపటాన్ని చూస్తూ లెగవకుండా మాట్లాడతాను అని చెప్పి చెప్తాడు. అయితే ఆ కంచుకి తీసుకొచ్చి పెట్టడం, ఈ యొక్క దుర్యోధనుడు ఆ పటాన్ని చూస్తూ ద్రౌపదీదేవి యొక్క కేశపాశములు పట్టుకున్నటువంటి దుశ్శాసనుడిని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అంటే దుశ్శాసనుడేమో రాహు అని, రాహు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చంద్రుడిని మింగుతున్నాడు. అంటే ఇక్కడ చంద్రుడు ఎవరు అంటే, చంద్రలేఖ ఎవరు అంటే ఈ యొక్క ద్రౌపది. రాహు నోటికి చిక్కినటువంటి చంద్రలేఖ వలె ఉండము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ద్రౌపదిని వర్ణిస్తూ ఉంటాడు. అందులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాండవులు ఆ 5 గురించి ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటాడు. చూడు, ఈ రాజులందరినీ కూడా సంహరించాలనేటువంటి కోపంతో ఈ యొక్క భీముడు స్తంభాన్ని పెకిలించుతున్నాడు. ఇకపోతే రాజులందరినీ చంపేయాలనేటువంటి కోపంతో పెదవులు కొరుకుతూ ఉన్నాడు అర్జునుడు. ఆ పెదవులను కొరుకుతూ ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న గాంధీవానికి ఉన్నటువంటి అల్లెతాడుని లాగుతూ ఉన్నాడు నెమ్మదిగా. ఇక నకుల సహదేవులిద్దరూ ఆ కింద పెదవిని కొరుకుతూ తన కోపాన్ని చేతుల్లో పెట్టుకొని ఏం చేయాలో తెలియక తన నడుముకి ఉన్నటువంటి వస్త్రాన్ని గట్టిగా ముడివేయుచున్నారు. వీరిద్దరినీ కూడా, నకుల సహదేవులు ఇద్దరినీ కూడా ఆపుతూ ధర్మరాజు అని చెప్పి వాళ్ళందరి గురించి ఒక్కొక్క విధంగా వర్ణించుకుంటూ వాళ్ళందరి ముందు నవ్వుకుంటూ ఉంటాడు. అదే సమయానికి ఈ యొక్క నారాయణుడు శ్రీకృష్ణుడు సభలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అందులో అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా అసంకల్పితంగా వారికి వారుగా లేచి నిలబడతారు. మహారాజు దుర్యోధనుడు వద్దన్నా కూడా వీరందరూ లేకపోవటం అక్కడ గొప్పగా వర్ణించబడింది. వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి శ్రీకృష్ణుడు దుర్యోధన వద్దకు వెళ్తాడు. దుర్యోధన వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిత్రపటాన్ని చూసి ఆ ద్రౌపదీదేవి యొక్క కేశములను లాగుతున్నటువంటి దుశ్శాసనుణ్ణి ఇవన్నీ చూసి, కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఆ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించమని చెప్పి ఈ యొక్క శ్రీకృష్ణుడు తెలియచేయడం. అప్పుడు అంటే దుర్యోధనుడు ఉంచమని చెప్పినప్పుడేమో అతని మనసులో అభిప్రాయం, నేను నీతి న్యాయం కోసం పోరాడుతున్నానని దుర్యోధన యొక్క అభిప్రాయం. ఈ కేశవుడు అంటే ఈ శ్రీకృష్ణుడేమో దుర్మార్గుడు ఎప్పుడైనా సరే తను చేసిందే నీతి న్యాయం ధర్మం అని అనుకుంటాడు. తన జనాలకు కూడా దాన్నే తెలియచేస్తాడు. కానీ ఒక స్త్రీని అవమానించడం అనేటువంటిది తప్పు. అంతేకాకుండా దానిని ఇంతమంది రాజుల సభా మండపంలో పెట్టి దాన్ని ఇంకా గొప్పగా నవ్వుకుంటూ ఉండడం మరీ తప్పు అని చెప్పి చిత్రపటాన్ని తొలగించమని త్వరగా దుర్యోధనుడు కూడా దానికి అంగీకరిస్తాడు. కంచుకి ఆ చిత్రపటాన్ని తొలగిస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ఓ రాయబారి యమనందనుడైన ధర్మరాజు, వాయుపుత్రుడైన భీముడు, దేవేంద్రుని కుమారుడైన అర్జునుడు, అశ్విని పుత్రులైన నకుల సహదేవులు కుశలమే కదా అని అడుగగా దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, నీకు తెలియనిదేమున్నది, పాండు కుమారులందరూ క్షేమమే. అంతేకాక
ఆ పాండవులు వనవాసాది దుఃఖములను అనుభవించి ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని ధర్మబద్ధముగా వారికి రావలసినటువంటి దాయాది భాగమును ఇప్పించవలసిందిగా కోరుచున్నారు అని తెలుపుతారు. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడు, దాయాది భాగమా? ఎట్లా? మా పినతండ్రి వేటకు వెళ్ళి కిందముడు అనే మహర్షి యొక్క శాపం వలన అతడు తన భార్యా సంగమం యందు కోరిక లేనివాడవటం వలన ఇతరుల వల్ల జన్మించినటువంటి వారు వీరు దాయాదులిట్లగును అని ప్రశ్నించగా, దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, నీకు గతం బాగా గుర్తున్నది తెలుసు అనుకుంటాను అని చెబుతూ, పూర్వము మీ యొక్క తాత అయినటువంటి విచిత్ర వీరుడు లౌకిక సుఖముల యందు ఆసక్తి కలవాడై క్షయరోగంతో మరణించను. అప్పుడు వేదవ్యాసుని యొక్క అనుగ్రహంతో అంబికకు జన్మించిన ఈ ధృతరాష్ట్రుడు రాజ్యమునకు వారసుడయ్యేను అని తెలియచేయగా, దుర్యోధనుడు వెంటనే, నీకు రాజ్య వ్యవహారములు తెలియవు. రాజ్యము అంటే సాహసవంతులైనటువంటి రాజులు శత్రువులను జయించి అనుభవించేది రాజ్యం. అంతేకాని యాచిస్తే లేదా దానముగా ఇస్తే వచ్చేటువంటిది రాజ్యము కాదు. రాజ్యకాంక్ష ఉన్నచో వారికి పౌరుషాన్ని ప్రదర్శించవలను. లేదు శాంతియే కావాలని కోరుకున్నట్లయితే అరణ్యములలో ఆశ్రమ జీవితాన్ని గడపవలను అని దుర్యోధనుడు చెప్పగా, శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో బంధువుల యందు ప్రీతిని దయని కలిగి ఉండవలను అని చెప్పగా, దుర్యోధనుడు వెంటనే, నీవు నీ మేనమామైనటువంటి కంసుని యందు దయ కలిగి ఉంటివా? మాకు అపకారం చేయదలిసినటువంటి ఆ పాండవులకు మేము ప్రీతిని కలిగి ఉండాలా? వారి యందు మేము దయ కలిగి ఉండాలా అని ప్రశ్నిస్తాడు. అయితే కంసుని గురించి తెలియచేస్తూ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, కంసుడు నా యొక్క తల్లి అయినటువంటి దేవికి అనేకసార్లు పుత్రశోకాన్ని కలిగించాడు. తండ్రిని బంధించి తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు అని చెప్పి చెప్తాడు. అయితే బంధువుల సత్సంబంధాన్ని, ప్రీతిని, దయను ఇహపరలోకములలో కలిగి ఉండటం మంచిది అని చెప్పి దుర్యోధనునికి హెచ్చరిస్తాడు. ఆయన దుర్యోధనుడు వెనకపోయేసరికి ఇతను పౌరుషంతో చెబితే వింటాడని అనుకుని, అర్జును గురించి నీకు తెలియదా? కిరాత రూపాన్ని ధరించినటువంటి శివుడు అర్జునుడి యొక్క యుద్ధ కౌశలాన్ని మెచ్చుకున్నాడు. విరాట నగరం నందు భీష్మాది మహావీరులను కూడా జయించినటువంటి అర్జునుడు వారి పక్షంలో ఉన్నాడు. అంతేకాక ఎంతో గొప్ప కీర్తి గడించినటువంటి శక్తి సామర్థ్యాలు వారి యందు ఉన్నాయి. కాబట్టి వారికి అర్ధరాజ్యం ఇచ్చినచో అందరూ సంతోషంగా ఉండేదరు. లేనిచో ఈ సముద్ర పర్యంతం ఈ భూభాగం అంతయు పాండవులే పరిపాలించడం అని చెప్తాడు. అయితే ఆ మాటలకు దుర్యోధనుడు, నా తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పరిపాలించినటువంటి ఈ రాజ్యంలో గడ్డిపోసను కూడా ఇవ్వను, అంతేకాక స్త్రీని, అశ్వాన్ని, ఎద్దుని, మలయోధులను చంపి నీవు సజ్జనులమైన మాతో మాట్లాడటం ఏంటి? నీ మాట నేను వినను, నేను నీతో మాట్లాడను అని గట్టిగా చెప్పడంతో శ్రీకృష్ణుడు బంధువులందు ప్రీతి లేనటువంటి వాడు, నిర్దయుడు, అంతేకాకుండా ధర్మాన్ని ఆచరించని వాడైనటువంటి ఈ దుర్యోధను యందు ఉంటే అందరికీ మరణమే. కాబట్టి రాజులందరూ నాతో రావాలి అని అక్కడున్నటువంటి వారందరితో ప్రార్థించగా, ఈ దుర్యోధనుడు కోపంతో తన సోదరులైనటువంటి వారందరినీ
సేనాధిపతులందరితో శ్రీకృష్ణుని బంధించమని చెప్పి చెప్తాడు. అయితే శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరి శరీరాలయందు శ్రీకృష్ణుడు కనబడటంతో ఎవరిని పట్టుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఈ యొక్క దుర్యోధనుడు వారి యొక్క సైన్యం ఉండిపోతుంది. అయితే ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని ధరించి సుదర్శన చక్రాన్ని, కౌమోదకి గదను, నందకము, శార్జము వంటి ఆయుధాలన్నింటినీ ధరించి ఆ రాజమందిరం అంతటా తనే నిలుస్తాడు. ఆ క్షణంలో ఈ సుదర్శన చక్రం శ్రీకృష్ణు యొక్క ఆజ్ఞ మేరకు దుర్యోధనుని సంహరించాలి ఆ సమయంలో. కానీ శ్రీకృష్ణుడితో చెప్తుంది ఏమని అంటే, నీవు శత్రువులను జయించుటకు ఈ భూమి మీద అవతరించావు, కానీ ఇతనిని ఒక్కడినే కాదు, కానీ ఇతన్ని సంహరించడానికి పాండవులు ఉన్నారు అని తెలియజేయడంతో శ్రీకృష్ణుడు తన ఆవేశంతో ఆ విషయాన్ని గమనించలేదని సుదర్శన చక్రానికి చెప్తాడు. ఆ తర్వాత సుదర్శనుడు శాంతించమని చెప్పి చెప్పగా అక్కడి నుంచి ఆ ఆయుధాలన్నీ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణుడు సర్వసాధారణమైన రూపాన్ని ధరించి ఈ కురువంశ నాశనం అనేటువంటిది త్వరలో జరగనున్నది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయేటువంటి సమయంలో వెనుక నుంచి ఎక్కడో చిన్న బాధతో పరిగెత్తుకుంటూ కృష్ణ కృష్ణ అంటూ వస్తాడు ధృతరాష్ట్రుడు. వచ్చి తన తప్పుని క్షమించమని చెప్పి ప్రార్థిస్తాడు. ఎల్లవేళలా ఈ యొక్క భూమండలం నా కుమారుడైనటువంటి దుర్యోధన పరిపాలించాలని చెప్పి తనని ప్రార్థిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా పాండవుల శిబిరానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇది ఈ దూతవాక్యం ద్వారా బాసుడు తెలియజేసినటువంటి విషయం. అంటే దూతవాక్యం అంటే దూతగా వచ్చినటువంటి వ్యక్తి యొక్క వచనంలోని అర్థం శ్రీకృష్ణుని యొక్క మాటలుగా ఇక్కడ ఈ యొక్క పాఠంలో చెప్పబడ్డాయి. అందరికీ థ్యాంక్ యూ అండి.